హలో గైస్, ఇప్పుడు జరగబోయే ఖోఖో వరల్డ్ కప్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇండియా తరపున ఖోఖోలో ఆడే ప్లేయర్స్ ఎవరు, అందులో ఉన్న కెప్టెన్ ఎవరు, మ్యాచెస్ ఎక్కడెక్కడ జరుగుతాయి, ఏ దేశం వాళ్ళతో జరుగుతాయని, ఇంకా మ్యాచెస్ ని లైవ్ లో ఎక్కడెక్కడ చూడొచ్చని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖోఖో 2025 వరల్డ్ కప్ న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ రోజే ప్రారంభం కానుంది. ఖోఖో వరల్డ్ కప్ లో ఎంట్రీ మ్యాచ్ నుంచి ఎండింగ్ మ్యాచ్ వరకు గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా గేమ్ ని చూడడానికి లైవ్ అందుబాటులో ఉంటుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అదే IOA సపోర్ట్ తో గ్లోబల్ ఖోఖో మీట్ లో 20 మెన్స్ టీంలు 19 మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఇప్పుడు మన దేశంతో పాటు మెన్స్ టీమ్ లో ఏ దేశాలు పాల్గొంటున్నాయని చూస్తే నేపాల్, పెరు, బ్రెజిల్, భూటాన్లు. అలాగే ఉమెన్స్ టీం చూసుకుంటే రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఇలా మెన్స్ అండ్ ఉమెన్స్ టీంలు 4 ఉన్నాయి. ఈ 4 టీమ్స్ లలో మ్యాచెస్ ఆడిన తర్వాత టాప్ 2 గా నిలిచిన టీమ్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. ఇండియన్ టీం ఈ రోజు రాత్రి నేపాల్ తో మ్యాచ్ ఆడనుంది. మంగళవారం ఉమెన్స్ ఖోఖో టీం దక్షిణ కొరియాతో తలపడనున్నారు. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మెన్స్ అండ్ ఉమెన్స్ టీమ్ కి 15 మెంబర్స్ ని అనౌన్స్ చేసింది. వాళ్ళు ఎవరెవరో చూస్తే ఇండియన్ మెన్స్ ఖోఖో టీమ్ కి కెప్టెన్ గా ప్రతీక్ వైకర్ ఉన్నారు. ప్రభాని సబర్, మోహుల్, సచిన్ బర్గో, శ్రేయాస్ గర్గేట్, రామ్జీ కశ్యప్, శివ పోతిర్ రెడ్డి, ఆదిత్య గన్పూలే, గౌతమ్ ఎంకే, నిఖిల్ బి, ఆకాష్ కుమార్, సుబ్రమణి వి, సుమన్ బర్మన్, అనికేత్ పోటే, ఎస్ రోకేషన్ సింగ్. ఇంకా స్టాండ్ బై లో చూస్తే అక్షయ్ బంగారే, రాజవర్ధన్ శంకర్ పాటిల్, విశ్వనాథ్ జానకిరామ్ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఉమెన్స్ ఖోఖో టీం చూసుకుంటే ప్రియాంక ఇంగ్లే కెప్టెన్సీ వహిస్తున్నారు. అశ్విని షిండే, రేష్మా రాథోడ్, బిలార్ దేవ్జీ బాయ్, నిర్మలా బాటి, నీతాదేవి, చైత్ర ఆర్, శుభశ్రీ సింగ్, మాగై మాజీ, అంశు కుమారి, వైష్ణవి బజరంగ్, నస్రీన్ షేక్, మీను నాజియా బీబీ. ఇక స్టాండ్ బై లో చూస్తే సంపద మోర్, రితికా సిలోరియా, ప్రియాంక బోపి. ఇలా ఉమెన్స్ టీం ఉంది. 2016లో భారత జట్టుకి అరగ్రేటం చేసిన ప్రతీక్ వైకర్ భారత పురుషుల జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతను అల్టిమేట్ ఖోఖో లీగ్ లో తెలుగు యోద్ధాస్ కి కెప్టెన్ గా ఉన్నాడు. ఇంకా 2022లో తన జట్టుని ఫైనల్ కు మరియు గతేడాది సెమీఫైనల్ కు నడిపించాడు. 50 ఏళ్లకు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న వెటరన్ కోచ్ అశ్విన్ కుమార్ శర్మ మెన్స్ టీం కి కోచ్ గా ఉండగా ఉమెన్స్ టీం కి కోచ్ గా సుమిత్ భాటియా ఉన్నారు. డిసెంబర్ లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం లో ఇంటెన్సివ్ ట్రైనింగ్ తర్వాత 2 టీమ్స్ ని షార్ట్ లిస్ట్ చేశారు. ఖోఖో వరల్డ్ ఎక్కడెక్కడ చూడొచ్చు అంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, స్టార్ స్పోర్ట్స్ 1 HD, స్టార్ స్పోర్ట్స్ ఫస్ట్, DD స్పోర్ట్స్ లో చూడొచ్చు. ఇక ఖోఖో వరల్డ్ కప్ షెడ్యూల్ చూసుకుంటే అందులోను మన ఇండియన్ టీం ఆడే షెడ్యూల్ చూసుకుంటే ఈ రోజు రాత్రి 8:30 ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్ జరుగుతుంది. జనవరి 14 ఇండియా వర్సెస్ బ్రెజిల్ మ్యాచ్ జరుగుతుంది. జనవరి 15 ఇండియా వర్సెస్ పెరు మ్యాచ్ జరుగుతుంది. జనవరి 16 ఇండియా వర్సెస్ భూటాన్ మ్యాచ్ జరుగుతుంది. జనవరి 17 క్వార్టర్ ఫైనల్స్ జరుగుతాయి. అది కూడా పొద్దున్నే 11:45 నుండే స్టార్ట్ అవుతాయి. జనవరి 18 నుంచి సెమీఫైనల్ స్టార్ట్ అవుతుంది. సెమీఫైనల్స్ 5:45 కి స్టార్ట్ అవుతాయి. ఇక జనవరి 19 ఆదివారం ఫైనల్స్ 8:15 కి స్టార్ట్ అవుతుంది. ఆ రోజే తేలిపోతుంది ఖోఖో వరల్డ్ కప్ ఎవరికి వస్తుందని. ఇక ఉమెన్స్ టీమ్ షెడ్యూల్ చూసుకుంటే జనవరి 14 ఇండియా వర్సెస్ సౌత్ కొరియా 7 PM కి స్టార్ట్ అవుతుంది. జనవరి 15 ఇండియా వర్సెస్ ఇరాన్ మ్యాచ్. జనవరి 16 ఇండియా వర్సెస్ మలేషియా. జనవరి 17 క్వార్టర్ ఫైనల్స్, ఇవి 10:30 AM నుండే స్టార్ట్ అవుతాయి. జనవరి 18 సెమీఫైనల్స్, ఇవి 4:30 PM నుండి స్టార్ట్ అవుతాయి. జనవరి 19 ఆదివారం ఫైనల్ మ్యాచ్ 7 PM కి స్టార్ట్ అవుతుంది. ఆ రోజే తెలిసిపోతుంది ఉమెన్స్ టీంలలో ఖోఖో వరల్డ్ కప్ గెలిచేది ఎవరని. ఇంకా మీకు రోజు జరిగే ఖోఖో మ్యాచెస్ యొక్క రివ్యూ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలనుకుంటే మన పేజీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ లో ఉన్న ఖోఖో ప్లేయర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.